హలో ఫ్రెండ్స్, నేను 11th క్వశ్చన్ మీకు తెలిస్తే కామెంట్ చేయమన్నాను. సో దాని ఆన్సర్ వచ్చేసి ఏ యతిన్ భాస్కర్ దుగ్గల్. ఇంపార్టెంట్ పాయింట్స్: నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2024 మొదటి బహుమతి యతిన్ భాస్కర్ దుగ్గల్, రెండవ బహుమతి వైష్ణవ్ పిచాయ్, మూడవ బహుమతి కనిష్క శర్మ. 12th క్వశ్చన్: 4వ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2024 పథకాల పట్టికలో ఏ విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ వచ్చేసి చండీగఢ్ విశ్వవిద్యాలయం. ఇంపార్టెంట్ పాయింట్స్: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఎప్పుడు జరిగింది? 17 నుంచి ఫిబ్రవరి 29. ఎక్కడ జరిగిందంటే గౌహతి, అస్సాం. మస్కట్, అష్టలక్ష్మి. 13 క్వశ్చన్ చూద్దాం. 13th క్వశ్చన్: బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF మొదటి మహిళా స్నీపర్ ఎవరు? ఆన్సర్ సుమన్ కుమారి. ఇంపార్టెంట్ పాయింట్స్: BSF అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఇది స్థాపించబడింది 1965. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్. 14th క్వశ్చన్: 2024 మార్చిలో బంగాళాఖాతంలో కనుగొనబడిన హెడ్షీల్డ్ షీ స్లగ్ అనే కొత్త జాతికి ఎవరు పేరు పెట్టారు? ఆన్సర్ ద్రౌపది ముర్ము. ఇంపార్టెంట్ పాయింట్స్: ఏం పేరు పెట్టారంటే మెలనోక్లామిస్ ద్రౌపది. దీని పొడవు 7 mm ఉంటుంది. దీని రంగు గోధుమ నలుపు రంగులో ఉంటుంది. ఈ జాతి ఒక చిన్న అకశేరుకం. ఈ జాతి ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. సేంద్రియ ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ సి ధన్బాద్, జార్ఖండ్. 16th PM సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం కోసం క్యాబినెట్ ఎన్ని కోట్ల రూపాయలు ఆమోదించింది? ఆన్సర్ సి. ఇంపార్టెంట్ పాయింట్స్: PM సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం ఎవరు ప్రారంభించారు? ప్రధాని నరేంద్ర మోడీ. ఇది ఎప్పుడు ప్రారంభమైంది? ఫిబ్రవరి 13, 2024లో. దీని ముఖ్య లక్షణం వచ్చి ఈ పథకం కింద రూప్ టాప్ల పైన సోలార్ ప్యానెల్ ద్వారా ఉచిత విద్యుత్ అందించబడుతుంది. 17th క్వశ్చన్: 2027 వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఏ దేశంలో నిర్వహించనున్నారు? ఆన్సర్ డి బీజింగ్, చైనా. ఇంపార్టెంట్ పాయింట్స్: ప్రపంచ అథ్లెటిక్స్ స్థాపించబడిన సంవత్సరం 1912. ప్రధాన కార్యాలయం మొనాకో. చైర్మన్ సెబాస్టియన్ కో. 2025 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ టోక్యో, రాజధాని జపాన్లో జరగనుంది. భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో సర్వీస్ను ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఏ కోల్కతా. ఇంపార్టెంట్ పాయింట్స్: ప్రారంభించింది ప్రధాని నరేంద్ర మోడీ. భారతదేశంలో లోతైన మెట్రో స్టేషన్ హౌరా మెట్రో స్టేషన్. ఇది ఉపరితలం నుండి 33 మీటర్ల దిగువన ఉంది. భారతదేశపు ఏ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిగా OTT ప్లాట్ఫారం సీ స్పేస్ని ప్రారంభించింది? ఆన్సర్ కేరళ. ఇంపార్టెంట్ పాయింట్స్: కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, కేరళ గవర్నర్ ఆరిఫ్ ముహమ్మద్ ఖాన్, కేరళ రాజధాని తిరువనంతపురం. 20 క్వశ్చన్: అబార్షన్ను రాజ్యాంగ హక్కుగా మార్చిన ప్రపంచంలో మొట్టమొదటి దేశం ఏది? ఆన్సర్ డి ఫ్రాన్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 21 ప్రభుత్వం ఎన్ని సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని అనుమతించింది? దీనికి ఆన్సర్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.